అదిగో ఆకాశ మబ్బుల్లో పావురాల జంటలు ముద్దాడుతున్నాయి, ఆడుకుంటున్నాయి, గూడుకుంటున్నాయి. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. పొద్దున్నే లేచి ఎవరి మెతుకులు అవి సంపాదించుకుంటాయి. తమ బిడ్డల నోళ్ళల్లో నోళ్ళు పెట్టి తినిపిస్తాయి, రెక్కలచ్చదాకా కాపాడుతాయి. ఎందుకో వాటికి సొంత ఆస్తి లేదు, ఒక దాని మీద ఒకటి ఆధారపడి బ్రతకాయి. సృష్టిలో చూసిన పువ్వు పుప్పడి ఆ జింకల జంట ఎంత ఆనందంగా ఉందో. నాదనేదే దుఃఖమన్నారు పెద్దలు. మానవుడు, దేవుడు, ఓ శివుడా, ఎందుకయ్యా పార్వతిని సగం చేశావు? ఆమె స్ఫూర్తి నీవే సగమంటున్నారు. మానవుడి ఆనందానికి, కన్నీళ్లకు, కష్టాలకు సృష్టినిచ్చే స్త్రీ మగవాడి కాళ్ళ చెప్పై నలిగిపోయి రగిలిపోతుంది. బావా, క్షమించాలి, ఒక ప్రశ్న వేస్తా, నాకు సమాధానం చెప్పవా అని అడుగుతుంది. అడిగో అడిగో అడుగు అడుగు. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరగక పంట నంటావు బావో, ముద్దుల బావో. ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా, చిన్ని ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా. పొద్దు పొద్దున్నే లేసి బాసన్లు దోమినాను, కడిగేదే కడిగినాను, ఊడ్చేదే ఊడ్చినాను. బాతురూముల ఉంటే సబ్బు టవ్వాలునైతి, టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వాడానైతి. ఉప్పు లేదా నీ తిడితే సప్పుడు చెయ్యకపోతి. హా, ఇప్పుడు చెప్పు, ఊడ్చుడికెంత, తిట్టుడికెంత, కొట్టుడికెంత, అంతా కలిసి ఎంత ఇస్తావురా బావో, ముద్దుల బావో. ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా, చిన్ని ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా. స్నానం చెయ్యంగానే తువ్వాల అందిస్తి, అద్దం చూడంగానే దువ్వే నా చేతికిస్తి. సూటేసుకోగానే బూట్లు దుడిసి పెడితి, పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితి. గేటు కాడికి వచ్చి టాటా టాటా చెప్తి. హా, ఇప్పుడు చెప్పు, ఉడుసుడికెంత, కడుగుడికెంత, తిట్టుడికెంత, అంతా కలిసి ఎంత ఇస్తావురా బావో. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.